రాజధాని అమరావతికి ఉన్న అడ్డంకులను తొలగిస్తూ విభజన చట్టంలోని సెక్షన్ల సవరణ చేయాలని కోరుతూ ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో తీర్మానిస్తూ కేంద్రానికి పంపడంపై మంత్రి సబిత హర్షం వ్యక్తం చేశారు. ఇక అమరావతిపై వైసీపీ నేతలు కారు కూతలు కూశారన్నారని మండిపడ్డారు. 151 నుంచి 11కి పడిపోయిన వైసీపీ నేతల్లో మార్పు రాలేదంటున్న మంత్రి సబితతో మా కరెస్పాండెంట్ సత్య ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. వాళ్ళ నైజమేలండి, వాళ్ళకి అభివృద్ధి చేయడం ఇష్టం ఉండదు, దోచుకోవడం దాచుకోవడం. మరి అమరావతిని తీసి ఇంకో రాజధాని చేస్తే అక్కడ దోచుకోవచ్చు అని ఆలోచనే తప్ప వాళ్ళకి క్లారిటీ లేదు. ఒక పక్క వాళ్ళ స్పీకర్ ఏమి చెప్తారు, దీన్ని ఎడారి ఇది అన్నారు, ఒక ఆయనేమో శ్మశానం అన్నారు, ఇంకొక ఆయనేమో మరి వేశ్యల అమరావతి అన్నారు, ఇంకొక ఆయనేమో నోటుకొచ్చింది మాట్లాడారు. ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకున్నారు. వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా మహిళల్ని ఏ విధంగా అసభ్యకరంగా మాట్లాడారో, రైతులను ఏ విధంగా అసభ్యకరంగా మాట్లాడారో మనం అంతా చూసాం. అమరావతిని శాశ్వత రాజధానిగా ప్రకటించబోతుంది. రైతులకు ఎన్నాళ్ళు పోరాటం చేసిన రైతులకు ఎలాంటి భరోసా ఇస్తారు? ఇదే ఒక పెద్ద జస్టిస్ అండి వాళ్ళకి ఈరోజు. ఎందుకంటే భయభ్రాంతులు, ఎందుకంటే ఏం జరుగుతుందో ఏమో ప్రజలు కూడా క్లారిటీగా ఉన్నారు. ఇంకా పెట్టుబడిదారులు కావచ్చు, అమరావతి రైతులు కావచ్చు, ఈరోజు నిజంగానే చంద్రబాబు నాయుడుకి అందరూ పాలాభిషేకం చేయడానికి కూడా సిద్ధమయ్యారు.